మార్వాడీలు మనలో ఒకరని వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గబోమని త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించినట్లు తెలిపారు. ఆయన మంత్రి పదవి ఇతర విషయాలపై చేసిన వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో అన్నారు తెలుసుకుంటామన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందన్న ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్గా క్రమశిక్షణ సంఘం దాంట్లో పరిశీలిస్తుంది. నేను కూడా వారితో మాట్లాడలేదు. ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తారు. అందుకే ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించన్నా ఆయన ఎవరినైనా టార్గెట్ చేసినట్టు మాట్లాడినటువంటి క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తారు. పైసలు అంటే వ్యక్తిగత డబ్బు కాదు. నిధుల విషయంలో వారు నాకు తెలిసినంత వరకు మునుగోడుకి నిధులు ఇవ్వట్లేదు. నిధులంతా కూడా మంత్రుల నియోజకవర్గాలకే పెట్టుకుంటున్నారనే మాట మాట్లాడినట్టుగా నాకు సమాచారం. ఏది ఏమైనా దాన్ని లోతుగా పరిశీలిస్తాం. ఎవరు చేస్తున్నారు అనేది మన అమనగల్ దగ్గర బంద్ చేయడం జరిగింది. దీన్ని బీజేపీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ క్రమశిక్షణ కమిటీ చూసుకొని మీరు చెప్పారు. క్రమశిక్షణ కమిటీ మాకు ఫిర్యాదే రాలేదు, మేమేం చూసుకునేది అని చెప్పి క్రమశిక్షణ కమిటీ చెప్పింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నిజంగా కూడా ఇప్పుడు పదే మాట్లాడుతున్నా పిసిసి కానీ సీఎం కానీ క్రమశిక్షణ కమిటీ కానీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నిన్న మాట్లాడింది వాళ్ళు నేను పేపర్లో చూశాను. పొద్దున్నే మల్లు రవి గారికి చెప్పినాను. దీన్ని పరిశీలించాల్సిందిగా కోరినాను.